దాన్ని వాజ్పేయి గవర్నమెంట్ అనుకుంటా తిరస్కరించింది, దాన్ని పట్టించుకోలేదు. వాజ్పేయి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ పట్టించుకోలేదు. అది చేసి ఉండాల్సింది, అప్పుడు చేయలేదు. భవిష్యత్తులో స్టేట్స్ అలా సంఖ్య పెరిగినప్పుడు అది డివిజన్ చేయండి అని అడగడంలో తప్పులేదు. నువ్వే ఉద్యమం చేతనే తెలంగాణ ఉద్యమం ఎట్ట రెచ్చగొట్టారు చేసుకోండి. అది పక్కన పెడితే బేసిక్ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఉత్తరాదిలో పెరగకూడదు, దక్షిణాదిలో మాత్రమే పెంచాలి అనేటటువంటిది ఏ ప్లాట్ఫామ్ మీద యాక్సెప్టబుల్ కాదు. నీకు దీనివల్ల ఏమవుతుందంటే మన సంఖ్య కాస్త పర్ఫెక్ట్ వస్తుంది. మనకు ఉన్న జనాభా కంటే ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఉత్తరాదోళ్ళు ఫీల్ అవ్వాలి. రెండింటికి ఒకటే న్యాయం ఎట్ట అవుతుంది? మేము ఇక్కడ జనాభా భారానికి తగ్గట్టు ఉండాలి, వాళ్ళకేం జనాభా తక్కువకే ఎక్కువ మందిని పెడతారా మీరు ఎంపీలని వాళ్ళు గొడవ చేయాలి. అసలు మాకు అన్యాయమైన గొడవ చేయాలి. వాళ్ళు 50 అందరికి సమానం ఎట్ట పెడతారని జనాభా ప్రాతిపదికన చేయండి అని వాళ్ళు గొడవ చేయాలి. వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని మనం నాటకం ఆడుతున్నాం దాంట్లో. అవును, కానీ దక్షిణాదికి అన్యాయం జరగకుండా కాపాడుతున్నారా బాబు గారు ఈ వ్యాఖ్యలు ఇవన్నీ? మోడీ, అమిత్ షాలు దక్షిణాదికి అన్యాయం అన్నటువంటి పాయింట్ మీద ఇక్కడ ఒక చిన్న యూటర్న్ చూడండి. తమిళనాడులో స్టాలిన్ ఉన్నప్పుడే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని మీటింగ్ పెట్టాడు. జగన్ ఏమో వెళ్లకుండా మద్దతు ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర సమితి వెళ్ళింది. అట్లా కేరళ ముఖ్యమంత్రి వచ్చాడు, కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చాడు, పాండిచేరి ముఖ్యమంత్రి వెళ్ళాడు. అందరూ వెళ్ళి నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరగకూడదు దక్షిణాదికి అన్నారు. వెంటనే